కేసీఆర్ గారు చేసిన అప్పుల గురించి పదే పదే మాట్లాడుతున్నారు. ఆయన హయాంలో అప్పులు ఎక్కువైనా ఆరోపిస్తుంటారు సీఎం గారు, ముఖ్యమంత్రి గారు, వాళ్ళ మంత్రులందరూ కూడా. వారికి రీసెంట్గా మరి వరల్డ్ బ్యాంక్ ఒక నివేదిక ఇచ్చింది. వరల్డ్ బ్యాంక్ ఒక నివేదిక ఒక చెంపపెట్టు లాంటి సమాధానం లభించింది వాళ్ళకి. వారికి స్పష్టంగా అర్థమైనది కేసీఆర్ గారు అవలంబించినటువంటి ఒక ఫైనాన్షియల్ ప్రూడెన్స్, అంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్, వారు చేసినటువంటి బలమైనటువంటి ఆర్థిక పునాదులే ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని యావత్ భారతదేశంలో 3వ సంపన్న రాష్ట్రంగా నిలబెట్టింది. ఈరోజు దేశంలో సంపన్న రాష్ట్రాల్లో టాప్ 3లో తెలంగాణ నిలిచిందంటే ఆ రోజు కేసీఆర్ గారు అవలంబించినటువంటి ఆర్థిక విధానాల వల్లే. వీరు అప్పులు అని చెప్పి చెప్తారు. దానికి సమాధానం ఎప్పుడైనా కళ్ళు తెలిసి తెలుసుకోవాలి, చదివి దాన్ని స్టడీ చేసుకొని జ్ఞానం పొందాలి. కాబట్టి ఈ యొక్క ఫైనాన్షియల్ ప్రూడెన్స్ గురించి, ఫైనాన్షియల్ డిసిప్లిన్ గురించి, ఫైనాన్షియల్ స్టేటస్ గురించి అటు ఆర్బీఐ కానీ వరల్డ్ బ్యాంక్ కానీ గమనించినాయి. తెలంగాణ గొప్పతనాన్ని గురించి ఈ వరల్డ్ బ్యాంక్ కానీ ఆర్బీఐ అని చెప్తా ఉంటే ఈ కాంగ్రెస్ సన్నాసులకు అర్థమే అవుతలేదు. ఇంకా కూడా పాత ముచ్చట చెప్పుకుంటా వారు ఇచ్చిన హామీలు 6 గ్యారంటీలు ఇచ్చిన 100 రోజులు 6 గ్యారంటీలు, 13 డిక్లరేషన్లు, 420 ప్రామిసెస్ ఇచ్చినారు. ఏ ఒక్క దాని గురించి అని మాట్లాడతారా ఎప్పుడన్నా? వారు ఎట్లుందంటే సేమ్ వానకాలం లేకుండా మబ్బులు మాత్రం పెద్దగా కనబడుతున్నాయి, ఒక్క వర్ష చుక్క పడదు. వీళ్ళు ఎలక్షన్స్ అప్పుడు మొత్తం ఇట్లా అరిచేతుల వైకుంఠం చూపించిండ్రు, అయిపోతుంది సేమ్ వర్షం పడుతుంది కనపడి ఒక చుక్క పడతలేదు. సేమ్ అట్లే మోసం చేసిరు, పచ్చి మోసం చేసిరు. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజల్ని మోసం చేసిరు, వంచారు, వారు మభ్యపెట్టారు. ఇంకా కూడా అదే ధోరణి. కాబట్టి దీన్ని వినాలా? ఎప్పుడు కూడా కేసీఆర్ ఫోబియా పట్టుకుంది ఈ రేవంత్ రెడ్డి గారికి. ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతుంది. కేసీఆర్ పట్టించుకుంటలేడే, ఈయన ఏ దిశ తీసి పడేస్తున్నాడని చెప్పేసి, నన్ను పట్టించుకుంటాడని చెప్పేసి ఒక ఫ్రస్ట్రేషన్లో ఇచ్చి బూతులు మాట్లాడుతూ ఉన్నాడు. సబ్జెక్ట్